బాగున్నారు అనుకుంటున్నా. రానున్న ప్రభావం భారతదేశానికి 60% రాబోతుంది. దాని ప్రభావం జూన్, డిసెంబర్ రానున్న బలంగా ఉండే అవకాశాలున్నాయి. మే 28 తర్వాత తిరుపతి వరద వచ్చే అవకాశాలున్నాయి. దాని ప్రభావం అనంతపురం జిల్లా, కిచ్చసాయి, హిందూపురం ఈ ప్రాంతాల్లో, కడప, అనంతపురం జిల్లాలో వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల ప్రభావం వలన కర్నూలు, కడప, అనంతపురం జిల్లా, కిచ్చసాయి, హిందూపురం ఈ ప్రాంతాల్లో జూన్, జూలై తక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే జూన్ 15 తర్వాత అనంతపురం, కిచ్చసాయి, హిందూపురం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం మనకి రాబోయే రోజుల్లో రానున్న ప్రభావం 60% భారతదేశం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒంగోలు, నెల్లూరు వరద వలన మనకి బాపట్ల వరకు చాలా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. జూలై 10, 20 తేదీలో హైదరాబాద్, విశాఖపట్నం, గోదావరి జిల్లాలో భారీ వర్షాల వలన కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, గాలి ప్రభావం వల్ల వరద వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రానున్న ప్రభావం మన భారతదేశానికి 60% ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. మనకి రాబోయే 125% భారతదేశానికి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 140% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో గత 10 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవచ్చు, కానీ ఈసారి 130-140% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో అయితే విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రామాల్లో రాబోయే రోజుల్లో 60% వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 24 గంటల్లో మనకి వేడి గాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో రానున్న ప్రభావం మనకి ఎల్లను తగ్గుముఖం పడ్డే అవకాశాలు, రానున్న 60% వరకు భారతదేశం ఉండే అవకాశాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం ఏర్పడుతున్న వేడి గాలి సమానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం మన భారతదేశానికి ఎలాంటి వాతావరణ మార్పు చేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి రానున్న ప్రభావం మనకి భారతదేశం అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబోయే మరొకసారి వీడియో